వెల్కమ్ టు సుమన్TV వ్యూవర్స్. దిస్ ఈస్ కార్తిక్ నాగిడి, ద ఫౌండర్ ఆఫ్ సహస్ర ట్రేడింగ్ కమ్యూనిటీ. గైస్, ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ అండ్ కాంప్లికేటెడ్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఆప్షన్ బయింగ్ వర్సెస్ ఆప్షన్ సెల్లింగ్. సో చాలామంది డెరివేటివ్స్లో ట్రేడింగ్ చేస్తున్న వాళ్ళు అండ్ ఈవెన్ మార్కెట్లోకి ఎంటర్ అయిన చాలామంది కూడా డైరెక్ట్గా ఆప్షన్ బయింగ్ ఆర్ ఆప్షన్ సెల్లింగ్లోకి వచ్చేస్తున్నారు. కానీ అందులో ఎంత రిస్క్ ఉంటుంది, ఎంత రివార్డ్ ఉంటుందో తెలియకుండా పీపుల్ చాలా ల్యాక్స్ ఆఫ్ రూపీస్ లాస్ అవుతున్నారు. సో వాళ్ళందరికీ కంప్లీట్గా ఒక బిగినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మార్కెట్లోకి ఎంటర్ అయినప్పుడు వెదర్ మీరు ఆప్షన్ బయింగ్ సెట్ అవుతుందా లేదా ఆప్షన్ సెల్లింగ్ సెట్ అవుతుందా లేదా ఎయిట్లో ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ ఎలా ఉంటుందని సింపుల్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ మోర్ ఓవర్ మనకి బ్యాక్ టెస్ట్ డేటా కూడా ఉంది. ఆ బ్యాక్ టెస్ట్ డేటాతో కూడా ఏది చేస్తే బెటర్ అండ్ మనకి ఏది చేస్తే మనకి కన్సిస్టెంట్ అండ్ సేఫ్ రిటర్న్స్ వస్తుందో మనం మాట్లాడుకుందాం. సో టుడే అవర్ టాపిక్ ఈజ్ ఆప్షన్ బయింగ్ వర్సెస్ ఆప్షన్ సెల్లింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సింపుల్ కంప్లీట్గా నేను దీన్ని బిగినర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆప్షన్ కాంట్రాక్ట్ అంటే మాట్లాడుకుందాం. ఆప్షన్స్ ట్రేడింగ్ అంటే సింపుల్గా ఇట్స్ ఏ కాంట్రాక్ట్ బిట్వీన్ బయర్ అండ్ సెల్లర్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏదైనా ఒక స్టాక్ రిలయన్స్ ఉందనుకుందాం. రిలయన్స్ ఈ మంత్ ఎండింగ్ కల్లా సమ్వే క్లోజ్ టు 2800 లెవెల్ క్రాస్ అవ్వదు అని ఒక పర్సన్ బిలీవ్ చేస్తున్నారు. ఇంకొక పర్సన్ 2800 లెవెల్ క్రాస్ అవుతుందని ఇంకో పర్సన్ బిలీవ్ చేస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య మ్యూచువల్గా జరిగే కాంట్రాక్టే ఆప్షన్స్ కాంట్రాక్ట్. ఓకే, సో ఏదైనా ఒక కాంట్రాక్ట్, అది నిఫ్టీ అవ్వచ్చు, బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు, లేదా స్టాక్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఒక సెక్యూరిటీకి సంబంధించిన కాంట్రాక్ట్లో ఒక బయర్ ఉంటారు, ఒక సెల్లర్ ఉంటారు. సో కాంట్రాక్ట్ అనేది ఇట్స్ బిట్వీన్ టూ పీపుల్. సో ఫస్ట్ ఈ లాజిక్ అర్థం చేసుకోండి. ఒక ఆప్షన్ బయింగ్ చేస్తున్నామంటే ఎవరో ఒక పర్సన్ సెల్ చేస్తేనే మీరు ఇక్కడ బై చేయగలరు, రైట్? ఒక కాంట్రాక్ట్ బిల్డ్ అవుతుంది. సో జనరల్గా ఒక ఆప్షన్ బయర్కి ఒక ఆప్షన్ సెల్లర్కి ఎంత మార్జిన్ కావాలి, ఎంత ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ ఉంటుంది, ఎంత రిస్క్ ఉంటుంది అనేది సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చార్ట్ చూసుకుంటే ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆప్షన్ బయింగ్ ఏదైనా అది ఇండెక్స్లో అవ్వచ్చు, ఏదైనా స్టాక్ ఇండెక్స్ గురించి మనం మాట్లాడుకుందాం, స్టాక్స్ గురించి పక్కన పెట్టండి. ఏదైనా నిఫ్టీ ఆర్ బ్యాంక్ నిఫ్టీలో మీరు ఏదైనా ఒక లాట్, అది వీక్లీ ఎక్స్పైర్ అవ్వచ్చు, మంత్లీ ఎక్స్పైర్ అవ్వచ్చు, ఒక లాట్ మీరు బై చేయాలనుకుంటే ఆప్షన్ బయర్కి యావరేజ్గా మార్జిన్ 15,000 నుంచి 20,000 అవుతుంది ఒక లాట్ యావరేజ్గా. ఓకే, అదే ఒక ఆప్షన్ సెల్లర్ అదే కాంట్రాక్ట్ బిల్డ్ చేసుకోవాలనుకుంటే ఆన్ అన్ యావరేజ్ 1 lakh అవుతుంది. మీరు ఆప్షన్ సెల్లింగ్ చేస్తూ అంటే ఆప్షన్ సెల్లర్గా ఒక కాంట్రాక్ట్ మీరు బిల్డ్ చేయాలంటే మినిమం 1 lakh కావాలి. అది నిఫ్టీ అయినా బ్యాంక్ నిఫ్టీ అయినా దట్ ఈస్ ద అప్రాక్సిమేట్ వాల్యూ. సమ్వే క్లోజ్ టు 80,000 నుంచి 1.3 lakh వరకు కూడా వేరీ అవుతుంది. అదే మార్జిన్ ఆప్షన్ బయర్కి అయితే మాత్రం 15,000 నుంచి 20,000 కావాలి. కానీ మీరు బై చేసిన సెల్ చేసిన రివార్డ్ ఎలా ఉంటుంది, రిస్క్ ఎలా ఉంటుంది చూసుకుంటే ఒక ఆప్షన్ బయర్కి రివార్డ్ వచ్చేసరికి అన్లిమిటెడ్ రివార్డ్. ఇది థియరీ మాత్రమే, మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. అదే ఆప్షన్ సెల్లర్కి వచ్చేసరికి లిమిటెడ్ రివార్డ్ ఉంటుంది, అంటే ప్రాఫిట్ చాలా తక్కువ వస్తుంది కంపేర్ టు ఆప్షన్ బయింగ్. కానీ రిస్క్ పరంగా చూసుకుంటే లిమిటెడ్ రిస్క్, బికాజ్ అతను ఏదైతే ప్రీమియం పే చేస్తాడో, ఏదైతే అమౌంట్ పే చేస్తాడో మ్యాక్సిమం లూజ్ అయితే అదే లూజ్ అవ్వగలడు. అదే ఆప్షన్ సెల్లర్కి వచ్చేసరికి అన్లిమిటెడ్ రిస్క్. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ బయర్ మ్యాక్సిమం ఒక 15,000 పెట్టి ఒక లాట్ బై చేశాడు, మహాపోతే ఆ 15,000 పోతుంది. అదే ఆప్షన్ సెల్లర్కి మ్యాక్సిమం అతను ఎంతైతే పెట్టాడో దాంతోపాటు ఇంకా అడిషనల్ మార్జిన్ కూడా పే చేయాల్సి వస్తుంది అతను లూజ్ అయితే. సో అందుకనే ఒక ఆప్షన్ సెల్లర్కి అన్లిమిటెడ్ రిస్క్ ఉంటుంది, లిమిటెడ్ రివార్డ్ ఉంటుంది. కానీ విన్నింగ్ ప్రాబబిలిటీ ఎవరికి ఉంటుందని మనం లాస్ట్లో మాట్లాడుకుందాం. మనం ఏదైతే థియరీ డిస్కస్ చేసుకున్నామో అది అయిపోయిన తర్వాత లాస్ట్లో డిస్కస్ చేద్దాం. సో లెట్స్ మూవ్ ఆన్ టు ది ఒక బేసిక్ ప్రాక్టికల్ థింగ్ మాట్లాడుకుందాం. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఒక ఆప్షన్ కాంట్రాక్ట్ బిల్డ్ చేశారు, మీరు ఒక బయ్యర్గా ఒక కాంట్రాక్ట్ బిల్డ్ చేస్తే ఒక ఆప్షన్ బయ్యర్కి విన్నింగ్ ప్రాబబిలిటీ గురించి మాట్లాడుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ సెలెక్ట్ చేసుకున్నారు మీరు. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ సమ్వే క్లోజ్ టు 16,000 దగ్గర ట్రేడ్ అవుతుంది. ఈ నిఫ్టీ 16,000 దగ్గర ట్రేడ్ అవుతున్నప్పుడు మీరు 16,000 కాల్ ఆప్షన్ని మీరు బై చేశారు. కాల్ ఆప్షన్ ఎప్పుడు బై చేస్తారు? ఇఫ్ యూ బిలీవ్ దట్ మార్కెట్ 16,000 నుంచి ఇంకా పైకి వెళ్తుంది, అంటే నిఫ్టీ అప్ సైడ్ మూవ్ అవుతుందని మీరు బిలీవ్ చేస్తే మీరు కాల్ ఆప్షన్ బై చేశారు. సో 16,000 కాల్ ఆప్షన్ మీరు బై చేస్తే మీకు మనీ ఎప్పుడు వస్తుందంటే మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నప్పుడే మీకు మనీ వస్తుంది. అంటే మనకి బేసిక్గా మార్కెట్ యొక్క ట్రెండ్స్ ఎలా ఉంటుంది, డిఫరెంట్ ట్రెండ్స్ ఉంటాయి కదా, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ అండ్ రేంజ్ బౌండ్. ఈ 3 డైరెక్షన్స్లో 3 ప్రాబబిలిటీస్లో ఆప్షన్ బయర్కి ఓన్లీ 1 డైరెక్షన్లో ట్రావెల్ అయితేనే మనీ వస్తుంది. అతను బై చేస్తాం 16,000 కాల్ ఆప్షన్ మీరు బై చేసిన తర్వాత మార్కెట్ పైకి వెళ్ళకుండా కన్సాలిడేట్ అయినా ఆర్ఎస్ మార్కెట్ ఫాల్ అయినా మీ మనీ లూజ్ అవుతారు. అంటే ఒక ఆప్షన్ బయర్కి విన్నింగ్ ప్రాబబిలిటీ ఓన్లీ ఒక పారామీటర్, ఒక డైరెక్షన్లోనే విన్నింగ్ ప్రాబబిలిటీ ఉంటుంది. అదే ఆప్షన్ సెల్లర్కి ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ 16,000 దగ్గర ట్రేడ్ అవుతుంది అనుకుందాం. అలాంటప్పుడు మీరు 16,500 కాల్ ఆప్షన్ని మీరు సెల్ చేశారు. దాని మీనింగ్ ఏంటంటే నిఫ్టీ 16,500 క్రాస్ అవుదని ఒక ఆప్షన్ సెల్లర్ ఆ పర్టికులర్ కాంట్రాక్ట్ని సెల్ చేశాడు అనుకుందాం. ఇప్పుడు ఇలాంటప్పుడు నిఫ్టీ 16,000 నుంచి 16,400కి వెళ్ళింది, అంటే మార్కెట్ పైకి వెళ్ళింది. లేదు మార్కెట్ 16,000 దగ్గర ఒక 2 to 3 days కన్సాలిడేట్ అవుతుంది. ఆర్ఎస్ మార్కెట్ 16,000 నుంచి 15,800 వరకు ఫాల్ అయింది అనుకుందాం. ఈ 3 డైరెక్షన్స్లో కూడా అతనికి మనీ వస్తుంది. కానీ ఒక లాజిక్ ఏంటంటే
ఎక్స్పైరీ టైం కదా, మనకు వీక్లీ ఎక్స్పైరీ, మంత్లీ ఎక్స్పైరీ, 2 ఎక్స్పైరీస్ ఉంది కదా, వీక్లీ ఎక్స్పైరీ కల్లా ఆర్ ఆ పర్టికులర్ ఎక్స్పైరీ కల్లా నిఫ్టీ 16,500 బ్రేక్ అవ్వకుండా ఉంటే చాలు. 16,500 కింద ఎక్కడ క్లోజింగ్ జరిగినా ఈ 3 పారామీటర్స్లో ఒక ఆప్షన్ సెల్లర్కి మనీ వస్తుంది. సో జస్ట్ ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే మనకి సో ఆప్షన్ బయర్కి ఒక డైరెక్షన్, సింగిల్ డైరెక్షన్లో మార్కెట్ ట్రావెల్ అయితే మనీ వస్తుంది. వేరే ఆప్షన్ సెల్లర్కి ఎలాంటి డైరెక్షన్లో వెళ్ళినా అతను ఏదైతే సెల్ చేశారో ఆ పర్టికులర్ లెవెల్ క్రాస్ అవ్వనంత వరకు అతను సేఫే. ఓకే, సో ఇంకా ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే ఒక ఆప్షన్ బయర్కి ఎప్పుడు ఎగ్జాక్ట్గా ప్రాఫిట్ వస్తుందంటే, సో ఆప్షన్ బయర్కి మనకి ఖచ్చితంగా మార్కెట్లో అతను సెలెక్ట్ చేసుకున్న అసెట్లో మొమెంటం ఉండాలి. అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ అది నిఫ్టీ అవ్వచ్చు, బ్యాంక్ నిఫ్టీ, ఏదైనా ఒక సెక్యూరిటీ అవ్వచ్చు, అది స్ట్రాంగ్ మొమెంటమ్ ఇస్తేనే అతనికి విన్నింగ్ ప్రాబబిలిటీ ఉంటుంది. అలా కాకుండా మార్కెట్ కన్సాలిడేట్ అయినా లైక్ ఆర్ఎస్ ఫాల్ అయినా లాస్ అవుతారు. అదే ఆప్షన్ సెల్లర్కి ఎఫెక్టివ్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తుందంటే అతను సెలెక్ట్ చేసుకున్న అసెట్ అనేది రేంజ్ బౌండ్లో ఉన్నప్పుడు అతనికి ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇది థియరీ. కానీ మనం ప్రాక్టికల్గా యాక్చువల్లీ నేను నిఫ్టీ కంప్లీట్గా 2015 నుంచి జూలై వరకు కూడా ఇప్పటివరకు బ్యాక్ టెస్టింగ్ చేశాను. కంప్లీట్ నిఫ్టీ 1 డే లైక్ పర్టికులర్ ఇంట్రాడేలో ఎన్ని పాయింట్స్ ట్రావెల్ అయింది ఆర్ఎస్ ఎంత రేంజ్లో ట్రావెల్ అవుతుందని ఒక బ్యాక్ టెస్టింగ్ చేశాను. సో ఈ బ్యాక్ టెస్ట్ డేటా ప్రకారం మనం చూసుకుంటే సో ప్రతిరోజు నిఫ్టీ లైక్ ప్రతి ఇంట్రాడే సెషన్లో 1% క్రాస్ అయిందా, 1% క్రాస్ అవ్వలేదని నేను బ్యాక్ టెస్టింగ్ చేశాను. ఈ బ్యాక్ టెస్ట్ రిజల్ట్స్ ప్రకారం 2015 నుంచి 19th జూలై 2022 వరకు కూడా నిఫ్టీ 51 టైమ్స్ 1% రేంజ్లోనే ట్రేడ్ అయింది. అంటే 1% కూడా క్రాస్ అవ్వలేదు ఇంట్రాడే సెషన్లో. జస్ట్ 48% మాత్రమే 1% క్రాస్ అయింది. ఓవరాల్ ట్రేడింగ్ డెసిషన్లో 967 టైమ్స్ నిఫ్టీ రేంజ్ బౌండ్లోనే ట్రావెల్ అయింది. అండ్ మోర్ ఓవర్ 1% మాత్రమే కొంచెం ట్రెండింగ్, అంటే 1% దాటి క్రాస్ అయింది. సో ఈ ప్రకారం చూసుకుంటే అండ్ ఇంకొక డేటా కూడా చూపిస్తాను. 1.5% బ్యాక్ టెస్టింగ్ కూడా నేను చేశాను. సో లెట్స్ గో బ్యాక్ టు 1.5%. సో ఇదే సేమ్ డేటాతో మనం 1.5% లెవెల్ చూసుకుంటే నిఫ్టీ మోర్ దాన్ లైక్ ఎంటైర్ లాస్ట్ 7 yearsలో 1490 టైమ్స్, అంటే మోర్ దాన్ నియర్లీ 80% ఆఫ్ ది టైమ్స్ మార్కెట్ 1.5% రేంజ్లోనే ట్రావెల్ అయింది. జస్ట్ 20% మాత్రమే 1.5% క్రాస్ అయింది. అంటే ఇక్కడ మీరు చూసుకుంటే లైక్ లార్జ్ లైక్ హిస్టారికల్ డేటా లైక్ లాంగ్ లెంత్ మనం చూసుకుంటే నిఫ్టీ మ్యాక్సిమం టైమ్స్ కన్సాలిడేషన్ ఫేజ్లోనే ఉంది. మరి కన్సాలిడేషన్ ఫేజ్లో ఉన్నప్పుడు మీరు ఒక ఆప్షన్ బయింగ్ ఆర్ ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నప్పుడు మనం ఇందాక ఒక పాయింట్ మాట్లాడుకున్నాం కదా, ఆప్షన్ బయర్కి ఎప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ విన్నింగ్ ఉంటుంది. ఒక ఆప్షన్ బయర్కి మొమెంటం అంటే ట్రెండీ డేస్లోనే మనీ వస్తుంది, వేరేజ్ ఒక ఆప్షన్ సెల్లర్కి రేంజ్ బౌండ్లో ఉన్నప్పుడు మనీ వస్తుంది. సో ఇక్కడ మనం ఆల్రెడీ బ్యాక్ టెస్టింగ్ డేటా ప్రకారం మనకేమర్థమైంది, నిఫ్టీ మ్యాక్సిమం టైమ్స్ ఇండెక్స్ అన్ని కూడా మ్యాక్సిమం టైమ్స్ రేంజ్ బౌండ్లోనే ఉంటాయి. మరి రేంజ్ బౌండ్లో ఉన్నప్పుడు మీరు మనీ ఆప్షన్ బయర్గా వస్తుందా, ఆప్షన్ సెల్లర్గా వస్తుందా? సో యూ కెన్ చూస్. సో దట్స్ వై ఐ చూస్ లైక్ నేను కంప్లీట్గా ఆప్షన్ సెల్లింగ్ చేయడానికి రీజన్ ఏంటంటే నేను సెలెక్ట్ చేసుకున్న నిఫ్టీ అనేది మాక్సిమం రేంజ్ బౌండ్లో ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆప్షన్ బయింగ్ చేసుకోవాలనుకుంటే ఇండెక్సెస్ కాకుండా స్టాక్స్ ప్రిఫర్ చేయండి. బికాస్ స్టాక్స్ ఒక గుడ్ న్యూస్ కైనా బ్యాడ్ న్యూస్ కైనా వైలెంట్గా రియాక్ట్ అవుతుంది. స్టాక్ 1 డేలో మోర్ దాన్ 5%, 10% కూడా ట్రావెల్ అవుతుంది. బట్ లైక్ ఇండెక్సెస్ మాక్సిమం 2%, 3%, అది వాలిటైలిటీ ఎక్కువ ఉంటే మహా అయితే 5% ట్రావెల్ అవుతుంది. సో అందుకని ఒక ఆప్షన్ సెల్లర్కి ఇండెక్స్లో ఆప్షన్ సెల్లర్కి మాత్రమే విన్నింగ్ ప్రాబబిలిటీ ఉంటుంది. అండ్ యూ నో వాట్, ఆప్షన్ మెజారిటీ ఆఫ్ ది బిగ్ ప్లేయర్స్ అందరూ కూడా ఆప్షన్ సెల్లింగ్ చేస్తారు. వాళ్ళు క్రోర్స్ ఆఫ్ రూపీస్ తీసుకొచ్చి మనీ స్టాక్ మార్కెట్లో పెట్టేది ఆప్షన్ సెల్లింగ్ చేస్తుంటే లైక్ ఒక ఆప్షన్ బయర్ 15,000, 20,000 ఎలా విన్ అవుతాడు? సో జస్ట్ బీ ప్రాక్టికల్ గైస్. అండ్ మోర్ ఓవర్ అగైన్ లైక్ లెట్స్ కమ్ బ్యాక్ టు ది మ్యాక్సిమం లైక్ మనం మాట్లాడుకున్న పాయింట్లోకి వచ్చేద్దాం. ఇక్కడ ఈ పారామీటర్స్ చూసుకుంటే మనం ఒక 2 things థియరీ మాట్లాడుకుందాం, రిస్క్ అండ్ రివార్డ్. ఒక ఆప్షన్ బయర్కి అన్లిమిటెడ్ రివార్డ్ వస్తుంది, ఆప్షన్ సెల్లర్కి లిమిటెడ్ రివార్డ్ వస్తుంది. రిస్క్ గురించి మాట్లాడుకుంటే లైక్ థియరీ ఏం చెప్తుందంటే ఇక్కడ లిమిటెడ్ రిస్క్, ఆఫ్ కోర్స్ లిమిటెడ్ రిస్కే ఉంటుంది, కానీ ఆప్షన్ సెల్లర్కి అన్లిమిటెడ్ రిస్క్ అంటే నేను యాక్సెప్ట్ చేయను. బికాజ్ ఎందుకంటే మీరు ఆప్షన్ బయింగ్ చేసినప్పుడు మీరు ఏదైతే స్ట్రైక్ ప్రైస్ ఆర్ మీరు ఏదైతే కాంట్రాక్ట్ బిల్ చేస్తారో అది మీకు అగెయిన్స్ట్గా మార్కెట్ మీకు అగెయిన్స్ట్గా మూవ్ అయినప్పుడు మీరు డెఫినెట్లీ లాస్ తీసుకోవాలి, స్టాప్ లాస్ పెట్టుకోవాలి లేదా మ్యాక్సిమం ప్రీమియం పోగొట్టుకుంటారు. అదే ఒక ఆప్షన్ సెల్లర్కి వచ్చేసరికి మార్కెట్ అగెయిన్స్ట్కి వెళ్ళినప్పుడు మనకి ఫైర్ ఫైటింగ్ సిస్టమ్స్ ఉంటాయి. అంటే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్జస్ట్మెంట్స్తో మనం ఫైర్ ఫైటింగ్ చేసుకుని మనం ఏదైతే పొజిషన్ రిస్క్లోకి వెళ్తుందో దానికి కాంపెన్సేట్ చేసుకోవచ్చు. అది ఆప్షన్ సెల్లర్లో ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. సో ఓవరాల్గా ఫైనల్ చూసుకుంటే విన్నింగ్ ప్రాబబిలిటీ ఒక ఆప్షన్ సెల్లర్కి ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆప్షన్ బయర్కి ఒక డైరెక్షన్లోనే మనీ వస్తుంది అండ్ ఆప్షన్ సెల్లర్కి కంప్లీట్గా ఏ డైరెక్షన్లో మార్కెట్ వెళ్ళినా ఆ లెవెల్ బ్రేక్ అవునంత వరకు అతను సేఫ్ జోన్లోనే ఉంటాడు. సో దట్స్ వై ఐ ప్రిఫర్ ఆప్షన్ సెల్లింగ్. మీకు కనుక బిగ్ క్యాపిటల్ ఉంటే మీకు కన్సిస్టెంట్ రిటర్న్స్ కావాలనుకుంటే డెఫినెట్లీ యూ హ్యావ్ టు చూస్ ఆప్షన్ సెల్లింగ్. లేదు మీ దగ్గర క్యాపిటల్ మీరు రిస్క్ చేసుకోగలరు, ఆల్రెడీ మీకు అడిషనల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది, సో అడిషనల్ అమౌంట్ ఉంది, కొంత క్యాపిటల్ మీరు రిస్క్ చేయగలరు అనుకుంటే కంప్లీట్ హై స్కిల్ అండ్ కంప్లీట్ నాలెడ్జ్ ఉంటేనే ఆప్షన్ బయింగ్ చూస్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో.